ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, పరిశుద్ధ వాక్కును ఆలకిద్దాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచనము ఆలకించండి. గ్రంథము నుండి చదివి వినిపిస్తాను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివి అనెను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీ పరిశుద్ధ వాక్కును వివరించటానికి నాకు మీ జ్ఞానమును అనుగ్రహించండి. వివరించుచున్న సమయములో నా హృదయమును నా పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్న ఈ బిడ్డలందరికీ ఈ యొక్క వాక్కునందున్న పరమార్థాన్ని తెలుసుకునేలా ఆత్మ ప్రేరేపితులను చేయమని మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఐగుప్తు దాస్యములో మ్రగ్గిపోతున్నటువంటి యోధా ప్రజలందరినీ ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి నడిపించటానికి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మోషే ప్రవక్త. మండుచున్న పొదలో దేవుడు అతనికి సాక్షాత్కరించి అతనికి ఒక పనిని అప్పచెప్తున్నాడు. నీవు ఐగుప్తుకు వెళ్ళి ఫారో యొక్క కబంధ హస్తాల క్రింద మ్రగ్గిపోతున్న వారిని నీవు విడుదల చెయ్యాలి. యు ఆర్ లైక్ ఎ డెలివరర్. నీవు వారిని బయటకు తీసుకొచ్చి నా పర్వతమైన సినాయి పర్వతము దగ్గర నాకు బలి సమర్పణ చేయటానికి సిద్ధం చేయాలి అంటాడు. అంగీకరించాడు మోషే. అంగీకరించిన అతను బయలుదేరుతున్నాడు అండి. బయలుదేరి ఒక రాత్రి సమయంలో తను తన కుటుంబము విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరిగిన సంఘటనను మనం ఆలకించాం. ఏంటి ఈ సంఘటన అంటే,
ఆ రాత్రి సమయమున దేవాది దేవుడు మోషేను చంపటానికి ప్రయత్నం చేశాడట. చాలా వింత అయినటువంటిదండి. తాను ఎన్నుకున్న ప్రవక్త తన ప్రజలందరినీ ఐగుప్తు దాస్యం నుండి బయటకు తీసుకురావటానికి ఏర్పాటు చేసుకున్న ప్రవక్తనే దేవుడు ఎందుకు చంప చూశాడు? సరిగ్గా మనం ఆలకించినట్లయితే, సరిగ్గా మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినట్లయితే ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఎప్పుడైతే దేవాది దేవుడు మోషేను చంపాలని ప్రయత్నం చేశాడో ఆ సమయమున అతని జీవిత భాగస్వామి అయిన సిప్పోరా ఒక వాడి అయిన రాతిని తీసుకొని తన బిడ్డకు సున్నతి చేసి అక్కడ పడేసింది మోషే పాదాల దగ్గర. ఆశ్చర్యం అండి. ఏంటి? ఎప్పుడైతే ఈ ప్రక్రియ జరిగిందో వెంటనే మోషేను చంపటం ఆపు చేశాడు. ఎందుకని? ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఈ సమయములో మనకు ఒక విషయం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఏంటి అంటే, దీని పూర్వపరాలు గనక మనం గమనించినట్లయితే ప్రతి యూదు జాతికి చెందిన మగబిడ్డ దేవుని యొక్క నిబంధనలో లేక దేవుని యొక్క వడంబడికలో ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా సున్నతి చేసుకోబడాలి. ఇది ఖచ్చితమండి. ఆనాడు అబ్రహాముతో దేవుడు చేసుకున్న వాగ్దాన ఫలము లేక ఆనాడు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం యొక్క ముఖ్యమైన ఘట్టము ఏంటి అంటే ఖచ్చితంగా అబ్రహాము బిడ్డలు లేకపోతే అతని సంతతి లేకపోతే అతని కుటుంబానికి చెందిన బయట వాళ్ళైనా సరే, డబ్బులు పెట్టి కొన్నవాళ్ళు కానివ్వండి లేకపోతే అతని కుటుంబంలో సభ్యులుగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మగబిడ్డ సున్నతి చేయించుకోవాలి. అలా సున్నతి చేయించుకోవటము ద్వారా దేవుడు అబ్రహాముతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నిబంధనలో వారు భాగస్థులవుతున్నారు. దే ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ద కావనెంట్. నిబంధన లేక వడంబడిక లేదా ఇంగ్లీష్లో చెప్పాలి అంటే కావనెంట్. ఏంటండి ఇది అసలే? మనం పాత నిబంధన చూచినట్లయితే ఆది కాండము 17వ అధ్యాయము 13వ వచనము నుండి, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఎంత గొప్ప మాట పలుకుతున్నాడండి. అప్పుడు నా నిబంధన మీ శరీరములందు, అబ్రహాముతో పలుకుతున్నాడు. మీ కుటుంబములో జన్మించిన ప్రతి మగబిడ్డ నాకు చెందిన వ్యక్తిగా ఉండాలి అంటే నేను మీతో చేసుకుంటున్నటువంటి ఆ నిబంధన నీతోనే కాకుండా నీ యొక్క వంశ వాళ్ళందరితో కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి బిడ్డ కూడా ఈ నిబంధనకు తలవగ్గాలి అంటే ఇది సున్నతి జరగాల్సిందే. అలా జరగటం వల్ల ఏమి జరుగుతుంది అంటే నేను మీతో చేసుకున్నటువంటి ఆ నిబంధన మీ దేహముల మీద ఎన్నటికీ కూడా మాయనటువంటి లేక తిరుగులేనటువంటి ఒక గుర్తుగా మిగిలిపోతుంది. ప్రియులారా, ఇదండి ప్రభు పలుకుతున్న మాట. ఈ నిబంధనలో ప్రవేశించవలసిన బాధ్యత ప్రతి ఒక్క యూదునకు కూడా ఉంది. అలా ప్రవేశింపచేయవలసిన బాధ్యత ప్రతి యోధ తల్లికి తండ్రికి కూడా ఉంది. ఆలకిద్దామండి. ఇక్కడ మోయిసు ప్రవక్తను దేవుడు చంప చూశాడు అంటే ఏంటి కారణం? నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. లా ఈజ్ ఎ లా, లా ఫర్ ఆల్. అంటే చట్టము అనేటటువంటిది అందరికీ సమానమేనండి. నీ నా అన్న భేదం లేదు. చట్టము ఉంది కదా, అది నాకు చుట్టముగా ఉంటుందంటే కుదరదు. ముఖ్యంగా దేవునికి సంబంధించిన విషయాల ఎడల చట్టము అనేటటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి సమానమైనది. నేను దేవునిచే ఎన్నుకోబడ్డాను కదా, దేవునిచే ఒక ప్రవక్తగా నియమించబడ్డాను కదా, దేవునిచే నేను ఆ ప్రజలందరిని బయటకు తీసుకురావటానికి పంపించబడుతున్నాను కదా. అటువంటప్పుడు దేవుడు నాకు ఈ చట్టాన్ని అంత గట్టిగా అంత ఖచ్చితంగా వర్తింప చేస్తాడా అంటే చేశాడండి. అది అక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దైవ చట్టము అనేటటువంటిది ప్రతి వ్యక్తిని కూడా ఆ చట్టములోకి తీసుకొస్తుంది. దేవునికి చుట్టాలు లేరండి, బంధుమిత్రులు లేరు.
దేవుని యొక్క చట్టాన్ని పాటించే వాళ్ళే ఆయనకు చెందిన వాళ్ళు. అందుకే యేసు ప్రభు ఒకనొక సమయంలో అంటాడు కదా, ఎవరు నాకు తల్లి, ఎవరో నా సహోదరులు, నాకెవరు లేరు. దేవుని యొక్క చట్టాన్ని పాటించేవాడే నాకు తల్లి, నాకు తండ్రి, నాకు సహోదరుడు, నాకు చెందిన వాళ్ళు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చటమే ప్రతి మనిషి కూడా చేయవలసినటువంటి పని. ప్రియులారా, ఇక్కడ అదే జరుగుతుంది అండి. ఫెయిల్ అయిపోయాడండి మోయిజు, ఫెయిల్ అయిపోయాడు. ఏ విషయంలో? తన బిడ్డను నిబంధనలోకి తీసుకురావటంలో ఫెయిల్ అయిపోయాడు. అసలు మర్చిపోయాడేమో ప్రాక్టికల్గా, ఈ ఫర్గాట్. ఎందుకంటే తను ఎక్కడో ఎడారిలో బ్రతుకుతున్నాడు, ఎడారిలో జీవం జీవిస్తున్నాడు, ఇక దేవుడు పిలిచాడు కదా అనేసి అంగీకరించిన తరువాత దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాణమై వస్తున్నాడు. కానీ తాను చేయవలసినటువంటి, తనకు ఇవ్వబడినటువంటి ఆ స్థితిని, ఆ పరిస్థితిని మర్చిపోయాడు. ఏంటి అంటే తన బిడ్డకు సున్నతి చెయ్యటం. ప్రియులారా, ఆనాడు అబ్రహాముతో ప్రారంభమైనటువంటి ఆ నిబంధన, ఆ వడంబడిక మోయిజు ప్రవక్త దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా నెరవేర్చాలి అని చెబుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్తా. అసలు నిబంధన అంటే ఏంటి? వడంబడిక అంటే ఏంటి? లేకపోతే ఇంగ్లీష్లో దీన్ని కావనెంట్ అంటూ ఉంటున్నాం. ఏంటి? నిబంధన అనగా, లేక వడంబడిక అన్నా, లేదా కావనెంట్ అన్నా, మామూలుగా చెప్పుకోవాలి అంటే మనకు తెలిసినటువంటి విధంగా ఇట్స్ ఎ కాంట్రాక్ట్ అండి. నిబంధన ఒక కాంట్రాక్ట్, వడంబడిక ఒక కాంట్రాక్ట్ బిట్వీన్ టూ పర్సన్స్. ఇద్దరి మధ్య జరిగే కాంట్రాక్ట్ కావచ్చు, లేదా రెండు సంస్థల మధ్య జరిగే కాంట్రాక్ట్ కావచ్చు, లేదా రెండు దేశాల మధ్య జరిగే కాంట్రాక్ట్ కావచ్చు, లేదా దేవునికి ప్రజలకు మధ్య జరిగేటటువంటి కాంట్రాక్ట్ కావచ్చు. అంటే దీనిలో ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకి నేను ఒక పొలం కొనాలి అనుకుంటున్నా. ఒక పొలం కొనాలి అనుకున్నప్పుడు దానికి మాటలు మాట్లాడుకుంటారు, వ్రాతలు వ్రాసుకుంటారు, కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు. ఇలా ఇస్తే నేను నీకు నా పొలం ఇస్తాను, నువ్వు నాకు ఇంత ఇస్తే నాకు పొలం ఇస్తాను, లేకపోతే ఇది 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 ఏదో ఒక కాంట్రాక్ట్ అండి, ఏదో ఒక నిబంధనలు ఉంటాయి. అదే విధముగా దేవునికి ఆనాటి ప్రజలకు ప్రతినిధిగా ఉన్న, లేకపోతే అబ్రహామును ఒక మహాజాతిగా తీర్చిదిద్దటానికి దేవాది దేవుడు అబ్రహాముతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ నిబంధనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జరుగుతూనే ఉందండి. నాటి వరకు ఎలా జరుగుతుంది అంటే, యోధ జాతికి చెందిన ప్రతి ఒక్కడు నేటికి కూడా యూదుడుగా చలామణి అవ్వాలి అంటే ఖచ్చితంగా సున్నతి పొందాల్సిందే. మీకు తెలుసా, యేసు ప్రభు కూడా సున్నతి పొందాడండి. యేసు ప్రభు తన జీవితంలో బిడ్డగా ఉన్నప్పుడు తల్లి మరియా యోసేపు కలిసి దేవాలయానికి తీసుకువెళ్ళారు 8వ రోజున. అది సున్నతి పొందేటటువంటి దినమండి. శుద్ధీకరణ గావించబడిన తరువాత యేసయ్యకు సున్నతి చేయబడిందండి. ఇది ప్రతి యూదుడు కూడా ఖచ్చితంగా పాటించవలసిందే. ప్రియులారా, ఎంత అంటే సిప్పోరా భర్తను రక్షించుకోవటానికి బిడ్డకు సున్నతి చేసిందండి. గమనిద్దాం. చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, తల్లిదండ్రుల బాధ్యత ఏముందలే, బిడ్డకి ఇష్టమైతే దేవాలయానికి వెళ్తాడు, కష్టమైతే మానేసుకుంటాడు. కాదండి, ప్రతి తల్లి ప్రతి తండ్రి ఖచ్చితంగా తమ బిడ్డలను ఈ యొక్క నిబంధనలో నడిపించవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. ఇది వాస్తవం. ఏ నాడైతే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తమ బిడ్డలను యొక్క నిబంధనలోకి తీసుకురాకపోతే, ఈ నిబంధనలో దేవునితో తమకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ నిబంధనలో భాగస్వామ్యాన్ని గనక వారు ఇవ్వకపోతే దానికి పనిష్మెంట్, శిక్ష బిడ్డలకు కాదు, తల్లిదండ్రులకి. అదే జరిగింది. మోయిజు అంతటి ప్రవక్తను కూడా దేవుడు విడిచిపెట్టలేదు అంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి? పాత నిబంధనలో దేవునితో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క స్థితిలో ప్రవేశించాలి అంటే సున్నతి జరగాలి. మరి నూతన నిబంధనలో యేసయ్య సాధించిన రక్షణలో మనము పాలు పంచుకోవాలి అంటే
ఖచ్చితంగా ప్రతి బిడ్డ కూడా బాప్తిసం పొందవలసిందే. ఇక్కడ ఎందుకు నేను ఇంత ఇదిగా మాట్లాడుతున్నాను అంటే, మనలో చాలామంది అంటూ ఉంటారు కదా, వయసు వచ్చిన తర్వాత అతనికి ఇష్టమైతే బాప్తిసం పొందొచ్చులే, నా బిడ్డకి అంత తొందర ఏముంది, నేను ఎందుకు ఇప్పించాలి, అంత అవసరం ఏముంది, జ్ఞానం వచ్చిన తర్వాత, పరిజ్ఞానం తెలిసిన తర్వాత ఆ దేవుని ఒప్పుకుంటే వాడు పొందుతాడులే. కాదండి, కుదరదు. ఎందుకంటే ఖచ్చితంగా నీ బిడ్డను నీవు ఆ యొక్క నిబంధనలోకి తీసుకురావాలి. ఇది వాస్తవం. అలా తీసుకురాకపోతే వాక్యం చెబుతుంది కదా, యువర్ పనిషబుల్, మీరు శిక్షకు లోనవుతారు. పెళ్లి చేసుకునేటప్పుడు బాప్తిసం పొందటం అంటే అసలు బాప్తిసం మీద నమ్మకం ఉంటుందా? పెళ్లి హడావుడి ఉంటుందా? పెళ్లి హడావుడిలో పడిపోయినాడు బాప్తిసం పొందటానికి కుదరదండి. చిన్న బిడ్డల బాప్తిసం గురించి ఒక మాట చెప్తున్నాను కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను. ఉదాహరణకి, మన బిడ్డలు నిబంధనలో ప్రవేశించకుండా చనిపోయారు అనుకుందాం. ఏంటండి వాళ్ళ పరిస్థితి? అంటే యేసయ్య సాధించిన రక్షణలో పాలు పంచుకోకుండా, పాల్గొనకుండా వాళ్ళు చనిపోయారు అనుకోండి, ఎక్కడికి వెళతారు వాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రియులారా, ఖచ్చితంగా ఆనాడు మోషే ప్రవక్త ద్వారా దేవాది దేవుడు ప్రపంచానికంతటికి ఎరుకపరిచినటువంటి విషయం ఏంటి అంటే, ప్రతి బిడ్డ కూడా ఖచ్చితంగా రక్షణలో, లేకపోతే ఆ ఒడంబడికలో, లేకపోతే ఆ నిబంధనలో పాలు పంచుకోవాలి. పాత నిబంధన అబ్రహాముకి దేవునికి మధ్య జరిగితే, నూతన నిబంధన యేసయ్య ఆఖరి దినాన తను ఎన్నుకున్న ఆ శిష్యులందరితో ఆ కడరాత్రి భోజన సమయాన ద్రాక్షారసముతో నిండిన పాత్ర తీసుకొని, ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందించబడుతున్నటువంటిది. ప్రియులారా, ఎంత గొప్ప విషయం అండి. ఆనాడు పాత నిబంధనలో పాలు పంచుకోకపోతే దేవాది దేవుడు మోషే ప్రవక్తను చంప చూశాడే తన బిడ్డ నిమిత్తమై. మరి ఈనాడు మన బిడ్డలు గనక ఈ యొక్క నూతన నిబంధనమైనటువంటి ఈ యేసయ్య సాధించిన రక్షణలు మనం గనక పాలు పంచుకోకపోతే మరి మనకు ఎటువంటి శిక్ష వేస్తాడు? ఒప్పుకుంటున్నామండి. పెద్ద అయిన తరువాత, జ్ఞానము వచ్చిన తరువాత నేను యేసును అంగీకరిస్తా. అసలు యేసు గురించి మరి చెప్పలేదు అనుకోండి, యేసు గురించి తెలపలేదు అనుకోండి, యేసు యొక్క రక్షణ మీరు అతనికి అందించలేదు అనుకోండి, ఎలా తెలుసుకుంటాడు? ఎలా నేర్చుకుంటాడు? ఎలా పైనుంచేస్తాడు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. గాలిలో పనులు అవ్వవండి. బీ వెరీ కాంక్రీట్. బీ వెరీ కాంక్రీట్. తనకు ఇష్టమైతే బాప్తిసం పొందుతారు అని చాలామంది అంటూ ఉంటారండి. ఒప్పుకుంటాను. కానీ ఏ బిడ్డనైనా మనము బడికి పంపటానికి జ్ఞానం వచ్చినాక బడికి వెళ్తాడులే, వాడికి ఇష్టమైతే చదువుకుంటాడులే అంటామా? కాదు కదా. మన బిడ్డకు ఏది మంచిదో మనకు తెలుసు, ఏది అవసరమో మనకు తెలుసు. మరి అటువంటప్పుడు దేవుని యొక్క అవసరం మన బిడ్డకు ఉంది అన్నది మనకు అర్థం కావటం లేదా? నేను నా కుటుంబము యెహోవానే పూజిస్తాము అని యెహోషువ పలికినప్పుడు అర్థం ఏంటి? నేను ఒక్కడిని పూజిస్తాను, ఇక నాకు సంబంధం లేదు కాదండి. తండ్రి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ హెడ్ అన్నీ చూసుకోవాలి. తండ్రి శిరస్సు అయితే తల్లి గుండె అంటారండి. ఇక్కడ వాస్తవానికి మోషే ప్రవక్త కంటే కూడా అతని సతీమణి అయినటువంటి సిప్పోరా తన భర్తను కాపాడుకుంది. ఎందుకంటే అతను దైవాజ్ఞను విస్మరించినా లేకపోతే గుర్తుంచుకోకపోయినా ఆమె ఏదో మాటల సందర్భంలో మేము ఇట్లా నిబంధనలో ప్రవేశించామని చెప్పి ఉంటాడు కాబట్టి ఆ పరిజ్ఞానాన్ని తీసుకున్నటువంటి యోధ వనిత కానీ సిప్పోరా ఆ రోజున తన భర్తను రక్షించుకోవటానికి తన బిడ్డను ఆ యొక్క నిబంధనలోకి తీసుకువెళ్ళిందండి. తల్లులారా, మీకు ఒక గొప్ప మాట అండి ఇది. ప్రతి తల్లి కూడా తన కుటుంబ క్షేమాన్ని కోరుకోవలసినటువంటి బాధ్యత కలిగి ఉంది.
దురదృష్టవశాత్తు మనం చాలాసార్లు ఏం చేస్తామంటే వాళ్ళ నాన్నకి ఇష్టమైతే చేయండి, ఆయనకి ఇష్టమైతే చేయండి, ఈయనకి ఇష్టమైతే చేయండి అంటే భారాన్ని మనం తీసుకోమా? తల్లులు, బాధ్యత మీరు తీసుకోరా? మీ బిడ్డల ఎడల మీకు బాధ్యత ఉంది, ఆ బాధ్యతను మీరు విస్మరిస్తే ఎలా? పోతే పోయాడులే, నాకేంటి సంబంధం, ఇది మోషే చేయవలసిన పని కదా అనేసి తన బిడ్డకు ఆ తల్లి గనక సున్నతి చేయకుండా ఉంటే తన భర్తను కోల్పోయేదండి. కానీ ఆ తల్లి దేవుని యొక్క వాక్కును అనుసరించి, దేవుని యొక్క నిబంధనను అనుసరించి తన బిడ్డను రక్షించుకుంది. తద్వారా తన కుటుంబ యజమాని అయిన తన భర్తను కూడా రక్షించుకుంది. ప్రియులారా, ప్రతి తల్లి, ప్రతి తండ్రి దేవుడు తమకు అనుగ్రహిస్తున్న బిడ్డలను రక్షణ మార్గములో పయనింప చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నారండి. అంతేగాని పెద్ద అయినాక వాడు పొందుతాడులే బాప్తీసం, ఇప్పుడే ఎందుకులే, అంత అవసరమా, ఆడికి జ్ఞానం వచ్చిన తర్వాత దేవుని అంగీకరిస్తాడులే, మరి మధ్యలో బ్రతుకంతా చీకటి మయమైపోతే, వ్యసనాలకు బానిస అయిపోతే ఏంటి స్థితి, ఏంటి పరిస్థితి? అందుకే ఆనాటి నుండి కూడా దేవాది దేవుడు ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాడు. అంటే ఆ చట్టము యొక్క అర్థాన్ని మనకు తెలియాలి, పరమార్థము మనకు తెలియాలి. ఈ యొక్క నిబంధనలో ప్రవేశించేటటువంటి చట్టాన్ని ఎందుకు చేశాడు అంటే, చిన్నప్పటి నుంచి కూడా ఆ చిన్న బిడ్డ తన శరీరాన్ని చూసుకున్నప్పుడు, అవును నేను నా శరీరము ద్వారా, నా శరీరములో ఒక భాగము ద్వారా నేను దేవునికి చెందిన వాడినవుతున్నాను, కాబట్టి ఐ బిలాంగ్ టు గాడ్. ఇదండే చిన్నప్పటి నుంచి కూడా అతని యొక్క మనసులో ఇది నాటుకుపోతుంది. ఎస్, నేను దేవునికి చెందిన వాడను. అందుకే యూదులు అంత పటిష్టమైన విశ్వాసులుగా ఉంటున్నారండి. చిన్నప్పటి నుంచి కూడా వారు ప్రతి దినము కూడా నేను దేవునికి చెందిన వాడను, దేవుని యొక్క వాగ్దానములో, దేవుని యొక్క నిబంధనలో, నా పూర్వీకులకు దేవుడు చేసినటువంటి ఆ నిబంధనలో నేను కూడా భాగస్థుడనే. ఇది ముఖ్యమండి. నాకెందుకండి, నాది కాదు నా అత్తగారిది అంటారు చూడండి, అలా కాదండి, కుదరదు. అందుకే చిరుప్రాయమునే ఖచ్చితంగా నీవు దేవునికి అంకితం కావాలి. ప్రియులారా, యెషయా ప్రవక్త కానీ లేకపోతే ఇర్మియా ప్రవక్త కానీ ఇంక ఇది మనం చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. నీవు నీ తల్లి గర్భములో రూపుదిద్దుకొనక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నా ప్రజలకు ఒక ప్రవక్తగా చేశానంటున్నాడు ఇర్మియాను ఉద్దేశించి. మరి యోహాను ప్రవక్తను ఉద్దేశించి అతడు తల్లి గర్భమున ఉండగానే పవిత్రాత్మ చేత అభిషేకించబడతాడని పలకల. మరి బిడ్డలకు అప్పుడు జ్ఞానం ఉందా, పరిజ్ఞానం ఉందా? కానీ దేవునికి సొంతమయ్యారు, దేవుని తట్టు తిరిగారు, దేవుడు చూపిన మార్గములో నడిచారు, తమ తల్లిదండ్రుల చేత నడిపించబడ్డారండి. ప్రియులారా, ముగించే ముందు ఒక మాట చెప్తా. సమూయేలు ప్రవక్త అండి, బిడ్డను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది తల్లి. ఆ దేవుని సన్నిధిలో చిరుప్రాయము నుండి కూడా పెరిగాడు కదా. అసలు దేవుని యొక్క చిత్తం ఏంటో కూడా తెలియని సమయములో దేవుని యొక్క పిలుపు ఆలకించి, పిలుపు యొక్క అర్థం తెలియక గురువైన ఏలీ దగ్గరికి వెళితే వివరించాడు కదా. మరి అటువంటప్పుడు చిన్న బిడ్డలను దైవ మార్గములో నడిపించి దేవునికి సొంతమైన వ్యక్తులుగా ఆయన ఏర్పాటు చేసిన ఆ యొక్క నిబంధనలో వాళ్ళను మనము ప్రవేశపెట్టాలి. అలా గనక మనము ప్రవేశపెట్టకపోతే దానికి శిక్ష మనకి వెయ్యాలండి, బిడ్డలకు కాదు. బిడ్డలను సరి అయిన మార్గములో మనము తీర్చిదిద్దకపోతే శిక్షించబడవలసింది మన బిడ్డలు కాదు. అందుకే ఏ తల్లి అయితే, ఏ తండ్రి అయితే దేవుని యొక్క వాగ్దానంలో నడుస్తూ ఉన్నారో అదే విధముగా తమ గర్భ ఫలాలను కూడా దేవుని యొక్క వాగ్దానంలో నడిపించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నారని ఈ రోజున దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు తన వాక్కు ద్వారా.
ఆజ్ఞాపిస్తున్నాడండి. అనేక మారులు మనము ఈ లోక సంబంధమైన విషయాల గురించి మన బిడ్డల ఎడల తాపత్రయపడుతూ ఉంటామండి. ఏ డ్రెస్ కొనాలి, ఏ స్కూల్కి పంపించాలి, ఏ కాన్వెంట్లో జాయిన్ చేయాలి, ఎక్కడైతే నా బిడ్డ ఉన్నతమైన స్థితికి చేరతాడు, ఎంత తాపత్రయపడుతున్నామే ఇహలోక సంబంధమైన విషయాల ఎడల. మరి కాస్తో కోస్తో ఆ తాపత్రయములో పరలోక సంబంధమైన విషయం ఎడల, లేక ప్రభువుతో ఏర్పాటు చేయబడిన వడంబడికి ఎడల, నూతన విధానం ఎడల కాస్త మనస్సు పెడితే మన బిడ్డలను నిత్య జీవపు మార్గములో నడిపించిన వారమవుతాం. అలా ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా తమ బిడ్డలను నడిపించాలి అని పాత నిబంధనలో అయితే ఆ వడంబడిక అనేటటువంటిది సున్నతి ద్వారా జరుగుతుంది. నూతన నిబంధనలోనైతే రక్షణ వడంబడికల పాలు పంచుకోవాలి అంటే అది బాప్తిజం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఎంత తొందరగా మీ బిడ్డలకు బాప్తిజం ఇప్పించటానికి మీరు ప్రయత్నం చేస్తారో అంత తొందరగా మీ బిడ్డలను మీరు రక్షణలో యేసయ్య శిలువ మరణము ద్వారా సాధించిన రక్షణలో భాగస్థులను చేస్తున్నారు. అలా మనమందరము యేసయ్య సాధించిన రక్షణలో భాగస్థులం అవ్వాలి అని మనసారా ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి, ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మోషే ప్రవక్తను తన బిడ్డ ఎడల ప్రవర్తించిన తీరును బట్టి దండించారు. అదేవిధంగా అనేక మారులు మేము మా బిడ్డలను మీ దివ్య కుమారుడు సాధించిన రక్షణలో పాలు పంచుకునేలా చేయలేకపోతున్నందుకు మమ్ము మన్నించండి. సిద్ధాంతపరంగానో మా బిడ్డలను మేము ప్రక్కన పెడుతున్నామేమో అన్న భయం ఉంది. తండ్రి, మాకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రతి బిడ్డ కూడా మీరు సాధించిన రక్షణలో పాలు పంచుకోవటం ఆవశ్యకమని మాకు ఎరుక చేయండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి తాము పొందిన రక్షణలో తమ బిడ్డలను కూడా పాలు పంచుకునేలా చేసేటటువంటి దైవ జ్ఞానాన్ని పొందేలా చేయమని విముక్తుడు, విమోచకుడు అయిన యేసయ్య పవిత్ర నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ధన్యులు ధన్యులు ప్రభుని శరణు కోరువారు ధన్యులు. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో మనసా. ప్రభువెంత మంచివారో చవి చూచి తెలుసుకో